ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. జాగరణ అనేటువంటిది ఒక్క శివరాత్రి నాడే చేస్తారా? జాగరణలో దాగిన అంతరార్థం ఏమిటి అండి అని ప్రశ్నిస్తున్నారు. సహసిద్ధంగా మన సనాతన సంస్కృతి సంప్రదాయంలో ఒక విశిష్టవంతమైనటువంటి ప్రభావాలు. మన మనసు ఎప్పుడూ కూడా భగవంతుని వైపు లగ్నం కావాలి అని చెప్పే గొప్ప సూచికం. జాగరూకులవై ఉండు. ఒకరోజు గడిచిపోతే నీ ఆయుష్లో ఒకరోజు గడిచిపోయినట్టుగా గుర్తెరుగు. పోయిన కాలం మరలా తిరిగి రాదు. కాలాన్ని సద్వినియోగం చేసుకో. కాలాస్మిన్ జీవితానిష్ట పురాప్రోక్తామయానశు అన్నట్టు ఈ కాలం యొక్క అత్యంత కీలకవంతమైన ప్రభావాన్ని అంచనా వేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా అని చెప్తూ, భగవంతుడు మనకు జాగరూకులవై ఉండవలసింది అని చెప్తాడు. అంటే జాగరణ వెనకాల జాగరూకత అనేది దాగి ఉంది. ఈ జాగరూకత దేనికి? మనసు నిండా భగవంతుని నింపుకొని ఆయన నామస్మరణ చేస్తూ కనుల నిండా కూడాను ఆ స్వామిని నింపుకోవాలి. అంటే నిద్రపోకూడదు, జాగరణ చెయ్యండి. ఎవరైతే జాగరూకులవై నిద్రపోకుండా భగవన్ నామస్మరణ చేస్తూ ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తారో తెల్లవార్లు, వారికి పరమేశ్వరుడు పార్వతితో కూడి దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తాడు సుమా అని చెప్పేసి శాస్త్రం. అంతేకాదు ఏకాహం అని చెప్పేసి తప్పనిసరిగా తొలి ఏకాదశి పర్వదినాన కూడా చాలామంది తెల్లవార్లు కూడాను ఆ హరినామ సంకీర్తన చేస్తూ జాగరణ చేసేటువంటి విధి విధానం కూడా కనిపిస్తుంది. అలా జాగరణ చేయటం వలన మానవుల్లో అరిషడ్వర్గాల్ని జయించే శక్తి రావడమే కాకుండా ఒక తీవ్రతరమైనటువంటి దైవీ కృప మన శరీరంలోకి ప్రవేశించడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. ఉపవాసం ఉండి జాగరణ చేయటం కేవలం మహాశివరాత్రి నాడు ఆచరిస్తాం. అలాగే ఏకాదశి ఉపవాసం ఉండి తెల్లవార్లు ఏకాహం చేస్తూ మరలా తెల్లవారే వరకు నామ సంకీర్తన చేస్తూ కాలం గడుపుతాం. ఇవన్నీ ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలు. ఆధ్యాత్మికతతోనే మానవ జీవితం ముడివడి ఉన్నది. ఈ జీవితం నీటి బుడగా ఏ నిమిషానైనా పగిలిపోతుంది. పగిలిపోయేటువంటి జీవితంలో ఆరాట పోరాట వ్యవస్థలో అనుక్షణం కూడాను నీవు భగవంతుని గురించి ఆర్తితో ప్రార్థించు. అప్పుడే నీకు తగినటువంటి మార్గహేతువు ఆ సర్వాంతర్యామి ప్రసాదిస్తాడు అని చెప్పటమే దీని వెనకాల తగిన పరమార్థ లక్షణం. అందుచేత దైవ సన్నిధికి వెళ్ళటం, దైవ సన్నిధిలో కాలం గడపడం, దైవ నామస్మరణ చేయటం, దైవ సన్నిధిలో జరిగేటువంటి కార్యక్రమాలలో పాలుపంచుకోవటం, అక్కడ జరిగేటువంటి కళ్యాణోత్సవాలను తిలకిస్తూ జాగరణ ఆచరించటం, ఇవన్నీ కూడాను మానవ జీవితానికి సన్మార్గవంతమైనటువంటి ప్రభావతత్వాన్ని ఏర్పరిచేటువంటి విధి విధానం. ఈ మనస్సు నిలకడ లేకుండా అనేక రీతుల్లో పయనిస్తుందని, నిలకడ లేని మనస్సును నిలకడ చేసుకునేందుకే ఈ విధి విధానాలన్నీ ఉన్నాయని, అందుకనే ప్రతి వ్యక్తి కూడాను నిత్యం కూడాను నామస్మరణ ధన్యోపాయం అంటూ తమకు తోచిన చందంగా నామస్మరణ చేస్తూ జాగరణ ఆచరిస్తూ ముఖ్యమైనటువంటి సుదినాల్లో దీన్ని తప్పక పాటిస్తే తప్పనిసరిగా ఆరోగ్యప్రదమైన సౌఖ్యప్రదమైనటువంటి జీవన విధానం నీకు భవిష్యత్తులో వచ్చి తీరుతుంది. ఆగామి
సంచిత ప్రారబ్ధ కర్మల నుంచి బయటపడేందుకు ఇది సహకరిస్తుంది సుమా అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. జాగరణ అంత అద్భుతవంతమైనది. యోగికి మూడవ కన్ను ఏ విధంగా తెరుచుకుంటుందో ధ్యానంలో, అలాగే జాగరణ చేసే సమయంలో కూడాను ఆ జాగరణ చేసే వ్యక్తి మనసు నిశ్చింతగా దైవనామస్మరణతో పునీతమై ఆ స్వామి సాక్షాత్కారం కనులు తెరిచినప్పుడే కనిపిస్తుంది సుమా.